అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ విమలాకర్ రెడ్డి. మీ అందరికీ తెలుసు, మేము టీమ్ విమలాకర్ ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. దాని ద్వారా ఉచితంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల స్క్రీనింగ్ క్యాంపులు గత 10 నెలలుగా కండక్ట్ చేస్తున్నాము. దాని పేరు కుంజర యాత్ర. ఈ క్యాంపులు ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే అన్నవాహిక, జీర్ణాశయము, పెద్ద పేగు, చిన్న పేగు, కాలేయము, క్లోమ గ్రంథి, మిగతా కడుపులో ఉన్న కొన్ని రకాల చాలా రేర్ క్యాన్సర్లను గుర్తుపట్టడానికి వీలుగా ఫ్రీగా ఎండోస్కోపీ, ప్రోక్టోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఫైబ్రో స్కానింగ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హెపటైటిస్ బిసి స్క్రీనింగ్, దాంతోపాటు కొన్ని రకాల ఈసీజీ, 2D ఈకో లాంటి 14 రకాల టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. దీనికి చాలా మంచి స్పందన వస్తుంది. అప్పుడు సార్ మా దగ్గర కండక్ట్ చేయాలనుకుంటున్నాము, దానికి మేమేం చేయాలని అడుగుతున్నారు. సో దానికోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొదటగా మన కుంజర యాత్రకు సంబంధించి ఈ ఫ్రీ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్కి సంబంధించి ఏదైతే కుంజర యాత్ర చేస్తున్నామో దానికి కొంతమంది మీ కాంటాక్ట్ నంబర్లు కింద స్క్రోల్ అవుతుంటాయి, ఇస్తాం. దానికి సిఇఓగా డాక్టర్ గౌరాంగ్ ష్రాఫ్ గారు, సిఓఓస్గా డాక్టర్ జయంత్ అండ్ డాక్టర్ పవన్ ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కంటిన్యూస్గా మీకు ఇప్పుడు చేస్తున్న వీడియోలో కింద స్క్రోల్ అయ్యేటట్టు చేస్తాం. వారిని ఫస్ట్ సంప్రదించాలి. అంతేకాకుండా మీకు అసలు మేము క్యాంపులో ఏం చేస్తామని ఒక అవగాహన రావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేము ఒక 10 మంది మీరు ఎక్కడైతే క్యాంప్ చేయాలనుకున్నారో అక్కడికి ఒకరోజు ముందు 10 మంది రావడం జరుగుతుంది. ఈ 10 మంది రావడానికి ముందుగా 2 రోజుల ముందు ఎవరైతే ఆర్గనైజర్ అంటే ఒక వ్యక్తి కాకుండా తనకు ఒక టీమ్గా ఉండాలి. మాకు మీ వైపు నుంచి 20 మంది వాలంటీర్లు కావాలి. ఎందుకంటే వాళ్ళు 2-3 రోజుల ముందుగా మేము మా ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు, మేము వాళ్ళతో మాట్లాడి వీడియో కాల్స్ చేసి ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళంతా పొద్దున 7 గంటలకే వచ్చి ఉండాలి. మేము అక్కడికి వచ్చినప్పుడు మీ జనాల్ని కంట్రోల్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, 2 రకాలుగా కంట్రోల్ చేయడము, ఎక్కడికెక్కడికి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలో చూపించడానికి మీ వైపు నుంచి 20 మంది కావాలి. అలాగే ఒకరోజు ముందు వచ్చే మా బస్సు కానీ మా టీము 10 మంది మినిమం. 200 కిలోమీటర్ల లోపల ఉంటే 10 మంది వస్తాము. 200 కిలోమీటర్ల పైన ఉంటే 30 నుంచి 40 మంది ముందు రోజే వచ్చేస్తాము. సో మా అందరికీ కొంచెం పడుకోవడానికి భోజన వసతి కల్పించాలి. దాని తర్వాత తెల్లారి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఇది మన ఆహారము వసతికి సంబంధించింది. ఇంతే కాకుండా మాకు అక్కడ ఏమి కావాలి అని అంటే బేసిక్గా కొన్ని రకాల పరీక్షలు చేయడానికి క్లోజ్డ్ రూమ్స్ కావాలి. అంటే గదులు లాంటివి కావాలి. ఇప్పుడు ఈసీజీ చేయాలన్నా, 2D ఈకో చేయాలన్నా, ఫైబ్రో స్కాన్ చేయాలన్నా, ఎండోస్కోపీ చేయాలన్నా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలన్నా, లేకపోతే ప్రోక్టోస్కోపీ చేయాలి, ఇలాంటి 6 రకాల టెస్టులు చేయడానికి మినిమం 4 రూములు కావాల్సి ఉంటుంది. అలాగే కూర్చోవడానికి డాక్టర్లు, మా మెడికల్ సిబ్బంది అందరూ కూర్చోవడానికి మినిమం 2 నుంచి 3 రూములు కావాలి. లేదంటే దానికి ఒక పెద్ద హాల్ లాంటిది ఉన్నా సరిపోతుంది. ఒక పెద్ద హాల్లో 10 స్టేషన్లు ఉంటాయి. అంటే మొదటి స్టేషన్లో ఫస్ట్ రాగానే మీ ఊరు వాళ్ళే టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మొదటి స్టేషన్. దాని తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే 3 నుంచి 4 మా వాలంటీర్లు కూర్చొని మీ వ్యక్తిగత వివరాలను, అంటే మీ పేరేంటి, ఊరేంటి, అవన్నీ కంప్యూటర్లో ఎక్కించడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్లో మనకు వారికి సంబంధించిన హైట్, వెయిట్, వైటల్స్, అంటే హైట్, వెయిట్, బిఎంఐ, పల్స్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, అదంతా చేయడం జరుగుతుంది. దాని తర్వాత పక్కనే ఆర్బిఎస్ అంటే షుగర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పక్కకే మీ అందరికీ 5 రకాల టెస్టులు ఖచ్చితంగా చేయాల్సినవి ఉంటాయి. కాబట్టి దానికి బ్లడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్లడ్ తీసుకోవడానికి బ్లడ్ డ్రాయింగ్ సెంటర్ ఉంటుంది, అంటే రక్తం తీసుకునే సెంటర్ ఉంటుంది. దాని తర్వాత స్టేషన్లో ఏముంటుంది అని అంటే ఒక 5 నుంచి 6 డాక్టర్లు కూర్చొని మీకు కొన్ని రకాల లక్షణాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి మీ స్క్రీనింగ్ చేస్తుంటారు. దాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము. ఆ స్టేషన్ దగ్గరికి మీరు వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మేము 4 నుంచి 5 మంది కూర్చుంటాము, నాతో సహా మిగతా డాక్టర్లు. అక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇప్పటిదాకా ఉన్న మీ పేరు నుంచి, మీ హైట్, వెయిట్ నుంచి, మీకు బీపీ, షుగర్ ఉందా నుంచి, ఏం మందులు వాడుతున్నారు నుంచి, ఇంతకుముందు ఏం ఆపరేషన్లు అయిన కాడే నుంచి, ఏమేం లక్షణాలు ఉన్నాయి లేవి దాన్ని చూసి మళ్ళీ ఇంకా కావాల్సిన కొన్ని అదనపు ప్రశ్నలు అడగాల్సి ఉంటే అడిగి
దాన్ని బట్టి మేము ఇంకా అదనంగా ఏమన్నా టెస్టులు చేయాలా ఈ 14 టెస్టుల్లో నుంచి మేము ఎంచుకోవడం జరుగుతుంది. మా తర్వాత పక్కకు టోకెన్ కౌంటర్ ఉంటుంది. అంటే ఆ టోకెన్ కౌంటర్లో ఈ 5 రకాల టెస్టులు కాకుండా మేమేమైనా అడిషనల్గా ఎండోస్కోపీ చేయాలని చెప్పామా, అల్ట్రాసౌండ్ చెప్పామా, 2D ఈకో చెప్పామా, దాన్ని బట్టి వాళ్ళు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ తీసుకున్న తర్వాత ఆయా పరిస్థితులను బట్టి, అంటే ల్యాబ్ టెస్టులు అనుకో, ఓన్లీ ల్యాబ్ టెస్టులు అంటే ఆల్రెడీ బ్లడ్ ఇచ్చేసి ఉన్నారు. కానీ ఎండోస్కోపీ కావాలనుకో ఎండోస్కోపీ బస్సులో ఉంటుంది, దానికి వెళ్ళాలి. అల్ట్రాసౌండ్ కావాలనుకోండి అది కూడా బస్సులో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. లేదు ఈసీజీ 2D ఈకో వేరే చోటు ఉంటుంది, ఒక రూమ్లో ఉంటుంది. అలా మీ వాలంటీర్లు, మీ ఊర్లో నుంచి వచ్చే వాలంటీర్లే వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది, వాటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అన్ని పరీక్షలు అయిపోయి మీ చేతిలో ఉన్న స్లిప్పులన్నీ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మీరు భోజనం చేయొచ్చు. మీరు నిజంగా ఓన్లీ స్క్రీనింగ్ కోసం వచ్చిన వాళ్ళైతే మళ్ళీ టెస్ట్ల కోసం తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఫోన్ నంబర్ను రిజిస్టర్ చేసుకుంటారో, దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలా, వాట్సాప్ నంబర్ ఉన్న ఫోన్ నంబర్ మాత్రమే ఇవ్వండి. కాబట్టి ఈ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత మేము మళ్ళీ మీ నంబర్లని ప్రతి ఒక్కరిని 100 నుంచి 300 మంది ప్రతి మనిషిది మీరు అక్కడ ఉన్నా లేకపోయినా మీ అన్ని రిపోర్ట్సు, మీరు చెప్పిన లక్షణాలు అన్నీ అనాలిసిస్ చేసి మీకు ట్రీట్మెంట్ రాయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ఫైల్ లాగా తయారయ్యి మీకు వాట్సాప్కి రావడం జరుగుతుంది. లేదు మేము మళ్ళీ మా రిపోర్ట్స్ చూసుకుంటాం, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతాం అనుకుంటే మీరు తిని మళ్ళీ వస్తే అప్పుడు మేము ఆ రిపోర్ట్లను చూసి మీకు అది ప్రింటౌట్తో సహా ఇచ్చి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మందులు వాడాలి, ఎక్కడికి రావాలి, మీకు కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి రావాలనే విషయాల్ని డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఓన్లీ మంచిగానే ఉన్నారు, ఓన్లీ స్క్రీనింగ్ కోసం వచ్చారంటే రావాల్సిన పనిలే కాదు. నాకు ఇబ్బంది ఉంది, నేను నా టెస్టులను బట్టి డాక్టర్తో మాట్లాడాలంటే అక్కడే ఉండి మళ్ళీ మమ్మల్ని కలిసి మా ద్వారా సలహాలు ప్లస్ మందులు చెప్పించుకొని వెళ్ళొచ్చు. ఇందులో ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇది స్క్రీనింగ్ క్యాంప్, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్. అంటే మీ లక్షణాలను బట్టి మీకు టెస్టులు చేసి కొన్ని రకాల మందులు రాయడము, లేదా ఆహారపు అలవాట్ల గురించి చెప్పడము, లేదా జీవన విధానం గురించి చెప్పడం మాత్రమే చేస్తాం తప్ప మేము ఎవరికి అక్కడ సర్జరీలు చేయడం జరగదు, ఎవరికి మందులు పంచడం జరగదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలా. మందులు పంచే క్యాంపులు అంటే ఏదో చూసి మీకు ముక్తసరిగా ఏదో 1-2 పారాసిటమాల్ టాబ్లెట్, ప్యాంటప్రజోల్ ఇవ్వడం వల్ల దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. మేము చేస్తున్న పని అంతకు మించి, అంటే మేము చేసే టెస్టులు ఒక 25,000 రూపాయల ఖర్చు అయ్యే టెస్టులు ఫ్రీగా చేస్తున్నాము. చేయడం వల్ల మీకు పెద్ద పెద్ద వ్యాధులు ఏమన్నా కానీ బయటపడతాయి. అలాగే చిన్న వ్యాధులు ఉంటే దానికి సంబంధించిన ఉపశమనం అక్కడే మందులు రాసేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి, క్యాంపుకు రావాలనుకున్న ప్రతి ఒక్కరూ పరిగడుపున రావాలి, అది ఇంపార్టెంట్. 8 గంటలకల్లా క్యాంపులో ఉండాలి. 11 గంటలకల్లా క్యాంప్లో రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి. ఎందుకంటే ఒక్కటి గుర్తించాలి, మీ అందరి శాంపుల్స్ తీసుకున్న తర్వాత అంటే 300 మందికి మినిమం చేస్తారు, వాళ్ళందరికీ టెస్ట్ చేయాలంటే 4 నుంచి 5 గంటలు పడుతుంది. కాబట్టి 11 గంటలకు మేము రిజిస్ట్రేషన్ ఆపేసినాము అని అంటే మీకు టెస్ట్ల రిపోర్ట్ రావడానికి 5 నుంచి 6 పడుతుంది. మేము అక్కడి నుంచి ఖాళీ చేయడానికి 8 కావచ్చు, 10 కావచ్చు, కొన్ని సందర్భాల్లో 10 అయిన సందర్భాలు, 12 అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో లోకల్ ఆర్గనైజేషన్ మా బంధువని మా దగ్గరులని బైపాస్ చేయడానికి వీల్లేదు. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరికీ మేము ఏమీ చేయలేము. ఎందుకంటే ఇదంతా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, ఏది పెన్ను పేపర్ పట్టి రాసేది కాదు. కంప్యూటర్లో పోయి మీరు ప్రతి స్టేషన్ని పద్ధతిగా దాటుకుంటూ వస్తే తప్ప మీకు టెస్టులు చేయడం జరుగుతుంది, లేదా వాటి రిపోర్ట్లు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఒక వ్యక్తి చేయగలిగేది కాదు. మాకు మీరు ఇన్ని టెస్టులు చేస్తున్న దానికి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు స్థలాన్ని సేకరించడం అంటే అది బడి కావచ్చు, కొన్నిసార్లు గుడి కావచ్చు, కొన్నిసార్లు ఫంక్షన్ హాల్ కావచ్చు, లేదా కొన్నిసార్లు ఓపెన్ ఏరియా కావచ్చు, కొన్నిసార్లు గ్రామ పంచాయతీ ముందు చెట్లు ఉండి 4 రూమ్లు ఉన్న చోట్ల కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా 4 నుంచి 5 రూమ్లు ఉండాలా, ముందు ఖాళీ ప్లేస్ ఉండాలా, బస్సు పెట్టుకోవడానికి పరిస్థితులు ఉండాలా, బస్కు ఛార్జింగ్ పెట్టడానికి ఎలక్ట్రిసిటీ సపోర్ట్ ఉండాలి, అండ్ ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. ఇవి కావాల్సినవి. అండ్ ఒక్క వ్యక్తి చేసేది కాదు. దయచేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేనున్నా చేస్తా అంటే నడిచేది కాదు. మీ వెనుక 15 నుంచి 20 మంది ఉండాలా, ఒక ప్లేస్ ఉండాలా. అలానే చెప్తున్న దాన్ని బట్టి చూసి భయపడకూడదు. ఇంతకుముందు జరిగిన వీడియోలు చూడండి, చాలా చిన్న ప్లేస్ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి పెద్ద పెద్ద ప్లేస్ల వరకు అన్ని ప్రాంతాల్లో చేయగలిగాం. మేము దేనికైనా అడ్జస్ట్ అయ్యి చేస్తాను, కానీ మనుషులు ముఖ్యం, మీ సపోర్ట్ ముఖ్యం, అండ్ ఎంతో కొంత ఆహారం మాకు సప్లై చేస్తే సరిపోతుంది, అంతకు మించి. అండ్ ఇంకోటి, మాకు భోజనాలకు సంబంధించి మాకేదో నాన్ వెజే పెట్టాలా, బిర్యానీలు పెట్టాలా అట్లాంటివి ఏం లేదు. మీరు ఏది పెట్టినా పప్పన్నంతో పెట్టినా తిని వస్తారు.
కానీ ఒకరోజు ముందు వచ్చే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా పడుకోవడానికి వసతి కల్పించడం మీ బాధ్యత. ఎందుకంటే మాకు తెలియని ప్లేస్లోకి వస్తాం, మాకు అక్కడ ఏం తెలియదు, మీరే భోజనం పడుకోవడానికి వసతులు తెల్లారు లేచి రెడీ అయ్యి రావడానికి వసతి కల్పించాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దీనికోసం ఈ వీడియో చేయడం జరిగింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేసే అవకాశాన్ని మాకు మీరు కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఇందులో కొంతమందిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సో తిను డాక్టర్ గౌరాంగ్ ష్రాఫ్ మన టీం విమ్లాకర్లో భాగం, టీం విమ్లాకర్ ఫౌండేషన్లో భాగం, కుంజర యాత్రకు CEO తినే మెయిన్. సో మీరు ఎప్పుడైతే 2-3 రోజుల ముందు వీడియో కాల్లో మాట్లాడతారో తను కూడా తనకు కావాల్సినవి అక్కడ ఎట్లా ఉండాలనే తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మెయిన్గా మీరు క్యాంపులో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కాంటాక్ట్ చేయడానికి అందరికంటే పెద్ద స్థాయి మనిషి తిన దగ్గరికి పోయి మీరు పేషెంట్ ప్రాబ్లం ఉన్నా, టెస్ట్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఆర్గనైజర్స్కి ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కాంటాక్ట్ చేయొచ్చు. తిను డాక్టర్ జయంత్ ఎంగాల్ దాస్, తను టీం విమ్లాకర్లో భాగం, టీం విమ్లాకర్ ఫౌండేషన్లో మెంబర్. అది కాకుండా కుంజర యాత్రకు సంబంధించి తను COO. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఖచ్చితంగా 2 రోజుల ముందు ఎప్పుడైతే వీడియో కాల్లో మాట్లాడతారో వీళ్ళు ఉంటారు. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎవరు లోపలికి రావచ్చు, ఏ దాని తర్వాత వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఏ స్టేషన్ తర్వాత ఇంకే స్టేషన్కి మూవ్ కావాలి, ఒక రకమైన టెస్ట్ అయింది ఇంకోటి కాలేదు, లేదా మా రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి, లేకపోతే మేము మళ్ళీ తిరిగి రావాలా లేదా, ఇలాంటి డౌట్లు ఏ ఉన్నా కానీ క్లారిఫై చేయడానికి డాక్టర్ జయంత్ గారు ఉంటారు. తిను డాక్టర్ పవన్ గుగ్లో, తను టీం విమ్లాకర్లో భాగం, టీం విమ్లాకర్ ఫౌండేషన్లో భాగం, కుంజర యాత్రకు తను COO. మెయిన్గా మీరు పెట్టే స్థల సేకరణ ఎక్కడ ఎలాంటి ప్లేస్లో పెట్టాలి, అక్కడ వైఫై సౌకర్యం ఉందా లేదా, బస్సును ఏ ప్లేస్లో ఉంచాలి, దాని ఎలక్ట్రిక్ సంబంధించింది, దానికి సంబంధించిన ఎర్తింగ్కి సంబంధించింది, వాటర్ సప్లైకి సంబంధించింది, భోజనాలకు సంబంధించింది, అండ్ అదే కాకుండా కొన్నిసార్లు టెంట్ హౌస్ సామాన్, కొన్ని టెంట్లు అవసరం పడుతుంటాయి, టేబుల్స్, చైర్స్, ఇట్లాంటి లాజిస్టిక్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ చెప్పడానికి ఖచ్చితంగా పవన్ మీకు అందుబాటులో ఉంటారు. అదే కాకుండా నెక్స్ట్ క్యాంపులు మీరు మీ బంధువులో, చుట్టాలో లేదా మీ దోస్తులో ఇంకో చోట చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ ఇద్దరిలో పవన్ కానీ జయంత్ని కానీ ఎవరినైనా కానీ కాంటాక్ట్ చేసి నెక్స్ట్ క్యాంప్ను మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇంకొక నా విన్నపం, మీ అందరికీ తెలిసినట్టుగానే మేము కొంతమంది సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులం, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జరీలు చేసే డాక్టర్లము. నాతో పాటు డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ గౌరాంగ్, డాక్టర్ రాజు, డాక్టర్ పవన్, డాక్టర్ జయంత్ లాంటి కొంతమంది డాక్టర్లను కలిసి ఈ టీం విమ్లాకర్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్లో ఇప్పుడు చేస్తున్న ఫ్రీ క్యాన్సర్ క్యాంప్ అనేది నిజంగా సేవా దృక్పథంతో, మాకు ఇంట్రెస్ట్తో వీలైనంత ఎక్కువ మందికి తొందరగా క్యాన్సర్ను గుర్తించే అవకాశాన్ని కల్పించాలని చేయడం జరుగుతుంది. దయచేసి మా టీం విమ్లాకర్ ఫౌండేషన్ తరపున అందరికీ ఒక విన్నపం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులను కానీ, లేదా రాజకీయ నాయకులు వచ్చి సేవ చేస్తుంటే పర్వాలేదు, కానీ వాళ్ళకు ఎటువంటి రాజకీయమైన బ్రాండ్ను కానీ లేదా ఇంకే హాస్పిటల్ ఇన్వాల్వ్మెంట్ని కానీ ఈ క్యాంపుల్లో చేయకుండా చూడడం మీ లోకల్ వాలంటీర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ మినిమం ధర్మం. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము హోర్డింగ్స్ పెడతాము, ఈ పార్టీ ఆ పార్టీ ఈ హాస్పిటల్ అంటే దయచేసి మేము నిర్మోహమాటంగా అక్కడి నుంచి తిరిగి రావడం జరుగుతుంది. రాజకీయ నాయకుడు వచ్చినా ఎటువంటి కండువా లేకుండా రావాలా, ఎటువంటి నినాదాలు లేకుండా రావాలి. వాళ్ళు మామూలు వ్యక్తులాగా వచ్చి కలిసిపోవడంలో తప్పు లేదేమో, కానీ వాళ్ళకి ఎటువంటి రాజకీయ రంగు పులవడం కానీ లేదా క్యాంపుకు రాజకీయ రంగు పులవడం కానీ చేయకూడదు. దయచేసి దీన్ని అందరూ గుర్తించాలి వాలంటీర్స్.